హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక వారం రోజుల క్రితం శ్రీ అచ్చెన్నాయుడు గారు బొత్స సత్యనారాయణ గారిని కొన్ని విమర్శలు చేయడం జరిగింది. ఈ విమర్శల కౌంటర్గా బొత్స సత్యనారాయణ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో కన్నీళ్లు పెట్టుకోవడం జరిగింది. ఈ కన్నీళ్లు ఆయన దేనికోసం పెట్టుకున్నారంటే శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకొని ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఆయనకు అంత ప్రేమ ఉందా? అసలు ఇక్కడ కన్నీళ్లు పెట్టుకునే అవసరం ఎందుకు వచ్చింది? దీని గురించి మనం ఈ వీడియోలో కొద్దిగా విశ్లేషణ చేసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ విషయంలోకి వెళ్తే శ్రీ బొత్స సత్యనారాయణ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద చాలా వరకు గౌరవభావంతోనే ఉండేవారు. అది ఎప్పటి వరకు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించే అంతవరకు. రాజశేఖర రెడ్డి గారి మరణం తరువాత కొంతకాలానికి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి విడిపోయి కొత్త పార్టీని పెట్టుకోవడం జరిగింది. దీనితో బొత్స సత్యనారాయణ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని చాలా వరకు విమర్శించారు. ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో పాటుగా శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులైనటువంటి శ్రీమతి విజయమ్మ గారిని, షర్మిలారెడ్డి గారిని కూడా కొంతవరకు విమర్శించడం జరిగింది. ఈ విమర్శల్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వేరే పార్టీ పెట్టుకోవడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆ పార్టీ స్టాండ్ తీసుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ఆయన విమర్శించారు. అంతవరకు సబబుగానే ఉంటుంది. కానీ ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని గుర్తు తెచ్చుకొని ఆయన ప్రెస్ మీట్లో కన్నీళ్లు పెట్టుకోవాల్సినంత అవసరం అయితే ఎక్కడా లేదు. ఇక్కడ ఆయన కన్నీళ్లు పెట్టుకోవడానికి ప్రధానమైన కారణం అచ్చెన్నాయుడు గారు 2012, 14, 15 వరకు శ్రీ బొత్స సత్యనారాయణ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఏ విధమైన విమర్శలు చేశారు అనేదాన్ని సాక్ష్యాలతో పాటు ఈ ప్రెస్ మీట్లో తెలియచేయడం జరిగింది. దీనితో ఆయన బండారం బయటపడిపోవడంతో ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కోపం వస్తుందోనని ఆయన ఈ విధమైన నాటకం ఆడారని చెప్పి మనం అనుకునే అనుమానం ఉంది. ఎందుకంటే ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులు కూడా రాజశేఖర రెడ్డి గారి పేరు గుర్తు ఇచ్చినంత మాత్రాన కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి లేదు. ఆయన చనిపోయి దాదాపు 16 సంవత్సరాలు అవుతుంది. 16 సంవత్సరాల తర్వాత ఆయన అంతగా విమర్శించిన వ్యక్తి పేరు తలుచుకొని కన్నీళ్లు పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఎక్కడా లేదు. ఇక్కడ ఆయన కన్నీళ్లు పెట్టుకున్న దేనికంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ కోపం వస్తుందో, ఆయన కోపం వస్తే తన రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందో అనే ఆలోచన చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కొంతవరకు సానుభూతి సంపాదించడం కోసమని రాజశేఖర రెడ్డి గారి పేరు తలుచుకొని ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక్కడ బొత్స సత్యనారాయణ గారి పరిస్థితి గురించి మనం కొద్దిగా ఆలోచన చేస్తే ఆయన కూటమి ప్రభుత్వంలోకి వెళ్ళే అవకాశాలు చాలా వరకు తక్కువగా ఉన్నాయి. అంటే ప్రస్తుతం ఆయన ఉండాలి అని అంటే కాంగ్రెస్లో ఉండాలి, లేదంటే వైఎస్ఆర్సీపీలో ఉండాలి. కాంగ్రెస్ అనేది పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో కనుమరుగైపోయే పరిస్థితిలోకి వచ్చేసింది. కాబట్టి వైఎస్ఆర్సీపీలో ఖచ్చితంగా ఆయన రాజకీయ జీవితం అనేది కొనసాగే అవకాశం మాత్రమే ఉన్నది ఆయనకి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఏమైనా సరే ఆయనకి వ్యతిరేక భావం కానీ వచ్చినట్లయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు బొత్స సత్యనారాయణ గారిని బయటికి పంపించేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పట్ల సానుకూల దృక్పథంతోనే ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో ఒక భాగమే ఈ కన్నీళ్లు పెట్టుకునే వ్యవహారం. అంతే తప్ప ఆయనకి
సడన్గా రాజశేఖర రెడ్డి గారు గుర్తొచ్చేసి ఏమీ కన్నీళ్ళు వచ్చేంత పరిస్థితి ఈ రోజు అయితే లేదు. ఆ రోజు ఏమైనా సరే వస్తే వచ్చి ఉండొచ్చేమో, కానీ 16 సంవత్సరాల తర్వాత కూడా ఆయన పేరు తలుచుకొని కన్నీళ్ళు పెట్టుకునేంత బలహీనుడైతే శ్రీ బొత్స సత్యనారాయణ గారు కాదు. కాబట్టి ఈ కన్నీళ్లు పెట్టుకోవడం వెనుక స్ట్రాటజీ అనేది ఉన్నదని మనం ఖచ్చితంగా నమ్మే అవకాశం ఎక్కువగా ఉంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.